గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. అబ్రాడ్లో మెడిసిన్ చేయాలి అనుకుంటున్నారా? విదేశాలలో ఎంబీబీఎస్ చేస్తే ఎలాంటి కెరీర్ ఉంటుంది, అలాగే ఎంసీఐ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అబ్రాడ్ నుండి CEO మణి గారు, అలాగే వారి సంస్థ ద్వారా అబ్రాడ్లో మెడిసిన్ చేస్తున్న స్టూడెంట్ మానస ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో మణి గారు, మీ సంస్థ ద్వారా ఏ కంట్రీస్ని డీల్ చేస్తున్నారు? ఓకే అండి, మా డాక్టర్ అబ్రాడ్ సంస్థ ద్వారా ఫిలిప్పీన్స్, చైనా, కిర్గిస్తాన్ ఈ 3 కంట్రీస్కి మేము డీల్ చేస్తామండి. ముఖ్యంగా ఈ 3 కంట్రీస్ డీల్ చేయడానికి కారణం ఏంటంటే మన కైండ్ ఆఫ్ వెదర్ అండ్ ఫుడ్ పరంగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ ఫుడ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో సెక్యూరిటీ కూడా బాగుంటుంది కాబట్టి మేము ముఖ్యంగా ఈ 3 కంట్రీస్ డీల్ చేస్తాం అన్నమాట. రైట్. సో మీ ఏవి చూద్దాం, ఏవి చూసాక మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డాక్టర్ అబ్రాడ్కి సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ KSN మూర్తి అండి. నేను మెడిసిన్ చైనాలో కంప్లీట్ చేసుకొని వచ్చాను. ప్రస్తుతానికి నేను బసతారకం క్యాన్సర్ హాస్పిటల్లో యాజ్ ఏ రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మా PG కోర్స్ ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్లో చేస్తున్నాను, ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నేను చైనా వెళ్ళి 2006లో చైనా వెళ్ళి మెడిసిన్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. త్రూ డాక్టర్ అబ్రాడ్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాను. 2012లో నేను కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత MCA స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను. దీనికి గాను డాక్టర్ అబ్రాడ్ సంస్థ అధినేత డాక్టర్ సతీష్ కుమార్ గారు సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. ఎలా అంటే డాక్టర్ అబ్రాడ్ సంస్థ ద్వారా వెళ్ళిన వాళ్ళకి MCA స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి అన్ని కోచింగ్ మెటీరియల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ మెటీరియల్స్ కనుక మనం ఫస్ట్ నుంచి ఫాలో అయినట్లయితే MCA స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయొచ్చు. అండ్ MCA స్క్రీనింగ్ వన్స్ క్లియర్ అయింది అంటే ఇండియాలో మనం సక్సెస్ఫుల్ డాక్టర్గా ఎక్కడైనా ప్రాక్టీస్ చేయడానికి కానీ, ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి కానీ, అదర్ PG ఎంట్రన్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ డాక్టర్. వెల్కమ్ బ్యాక్. సో మాన్సా, మీరు చెప్పండి, ఏ కంట్రీలో చదువుతున్నారు? సో అక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్, ఇక్కడ అక్కడ వేరియేషన్ ఎలా ఉంటుంది? ఓకే, my name is Mansa Andy. I'm studying in Philippines Andy. When it comes to education, it differs a lot in India and Philippines. Philippines lo US system anamata. Akkada 4 years of medicine. Here also it is 4 years of medicine. But the thing is 1 year BS program ani untadi, psychology program ani. That program ఏంటంటే it improves all the qualities for the student to be very applicable in their semesters, in their 4 semesters of medicine program anamata. It will be very helpful and the 1.5 years program untundi. It will be very useful for each and every student to get very success in their career point of view in medicine. And when it comes to faculty and everything, faculty is very good. They be very kind hearted, especially to the NRI students like us. We are foreigners over there na. మా ఇండియన్ స్టూడెంట్కి కొంతమందికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ దే గో ఫ్రమ్ మెనీ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ టీవీలో చూసి డిస్ట్రిక్ట్స్లో నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళకి కొంచెం అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా దే టేక్ కేర్ ఆఫ్ అ స్టూడెంట్ వెరీ వెల్. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరుండి కూర్చోపెట్టుకొని మరీ చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు అక్కడ. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ కైండ్ హార్టెడ్ పీపుల్ ఉంటారు. స్పెషలీ స్టూడెంట్స్ను దే హ్యాండిల్ వెరీ వెల్ విత్ స్టూడెంట్స్ అనమాట. సో చాలా కంట్రీస్ నుంచి వస్తుంటారు కదా స్టూడెంట్స్. అందరికీ సపరేట్గా కాకుండా ఒకే చోట అందరికీ క్లాసెస్ ఉంటాయి. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, మీరు అన్నట్టు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ లోకల్ లాంగ్వేజ్ కానీ ఉండడం అలా ఉంటుంది. ఐ విల్ టెల్ యూ. అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి కదండి. అప్పుడు ఇంటర్న్షిప్ చేసినప్పుడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అని తగాలోగ్ అని ఉంటుంది. అది వాళ్ళు నేర్పిస్తారు. అదొక సబ్జెక్ట్ మనకి, అదొక క్రెడిట్ అనమాట. సో అక్కడ ఇంటర్న్షిప్ అక్కడ లోకల్ ప్రాబ్లం ఏమి ఉండదు, లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం. కాకపోతే ఇంగ్లీష్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో BS సైకాలజీ ప్రోగ్రామ్ నేను చెప్పాను కదా, అప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఉంటాము. 4 years మెడిసిన్ ఎప్పుడైతే అవుతుందో మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి క్లబ్ అయిన స్టూడెంట్స్ ఉంటామన్నమాట టుగెదర్. సో ఆ 1.5 yearలో విల్ ట్రైన్ వెరీ వెల్. they'll train us very well so that we can go an easy way untadi. 4 years బాగుంటుంది. రైట్. సో మణి గారు మీరు చెప్పండి, సో ఏ కంట్రీస్ని డీల్ చేస్తున్నారు? ఆ కంట్రీస్ అంటే ఏ యూనివర్సిటీస్ డీల్ చేస్తున్నారు? అంటే వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకోవాలి, చూస్ చేసుకోవాలి ఒక యూనివర్సిటీ వాళ్ళు అంటే ఏం చూస్తారు బేసిక్గా? అసలు క్వాలిఫికేషన్ ఏంటి? ఓకే అండి, యాక్చువల్లీ అంటే ఇప్పుడు బైపీసీ ఇంటర్లో బైపీసీ తీసుకుని వాళ్ళు అబవ్ 50% ఉంటే కనుక అబ్రాడ్లో చదువుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు మేము ఒక 3 కంట్రీస్ డీల్ చేస్తున్నామండి. 3 కంట్రీస్లో మేము డీల్ చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా ది టాప్ 10 యూనివర్సిటీ అంటే
ది టాప్ యూనివర్సిటీస్ అనమాట, ది టాప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీస్. అవి టాప్ 10లో ఉన్నాయి. అన్నీ కూడా WHO అండ్ MCI చేత గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి. ముందుగా చైనా చూసుకున్నట్లయితే, చైనాలో మేము డీల్ చేసే ఒక 4 యూనివర్సిటీస్, గువాన్సీ మెడికల్ యూనివర్సిటీ, ఫుజియాన్ మెడికల్ యూనివర్సిటీ అండ్ చైనా మెడికల్ యూనివర్సిటీ అండ్ చాంకింగ్. సో ఈ 4 యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా MCI చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్. అండ్ గత 15 సంవత్సరాల నుంచి మేము పంపిస్తున్నామండి. ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చాలా బాగా సెటిల్ అయ్యారు. ఇక్కడ మన కైండ్ ఆఫ్ వెదర్ అంటే సౌత్ ప్లేస్ వెళ్ళినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన వెదర్ ఉంటుందండి. ఆల్మోస్ట్ మేము చైనాలో డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా సౌత్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఫీ స్ట్రక్చర్ పరంగా చాలా తక్కువలో అయ్యేటటువంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు మనం యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే ఇన్ క్యాంపస్లోనే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయండి. అక్కడ ఫ్యాకల్టీ అంతా కంప్లీట్గా ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుందన్నమాట. చైనీస్ సబ్జెక్ట్ వచ్చేసి వాళ్ళకు పేషెంట్ టచింగ్ కోసం అనమాట. అంటే సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకు పేషెంట్ నుంచి అంటే వాళ్ళు హాస్పిటల్స్ వెళ్తారు. సో పేషెంట్స్తో మాట్లాడడానికి అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ డైలీ 1 పీరియడ్ వాళ్ళు నేర్పిస్తారు. కంప్లీట్గా మెడిసిన్ అయితే కంప్లీట్గా వాళ్ళకి ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటుంది. అండ్ ఇంకా హాస్పిటల్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, అన్ని ఎవ్రీథింగ్ వీళ్ళ క్యాంపస్లోనే ఉంటాయి అన్నమాట. ఈ ఆల్మోస్ట్ ఈ 4 యూనివర్సిటీలో. అండ్ ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 యూనివర్సిటీస్లో పీజీ చేసుకునే అవకాశం. అంటే ఇక్కడ ఈ 4 యూనివర్సిటీస్ నుండి పీజీకి రికగ్నైడ్ అయి ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి. ఆల్మోస్ట్ ఒక 70 కంట్రీస్కి రికగ్నైడ్ అయి ఉన్నాయన్నమాట ఈ 4 యూనివర్సిటీస్. సో చైనా ఈ రకంగా ఉంటుంది. అండ్ ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్లో మేము ఒక 3 యూనివర్సిటీస్ డీల్ చేస్తామండి. బికాల్ మెడికల్ యూనివర్సిటీ అండ్ పర్ఫెక్చువల్ మెడికల్ యూనివర్సిటీ, ఎమిలియో. ఈ 3 యూనివర్సిటీస్ కూడా ది టాప్ యూనివర్సిటీస్ అండి ఫిలిప్పీన్స్లో. సో ఇక్కడనైతే వెదర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన వెదర్ ఉంటుంది. ఈ యూనివర్సిటీలలో కూడా క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మాకు ఫిలిప్పీన్స్లో మేము ఏవైతే యూనివర్సిటీస్ డీల్ చేస్తున్నామో అన్ని యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ మావే హాస్టల్స్ ఉన్నాయండి. అండ్ ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్యాంటీన్స్ మా డాక్టర్ అబ్రోడ్ ప్రొవైడ్ చేసినటువంటి క్యాంటీన్స్ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మన ఏపీ ఫుడ్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కిర్గిస్తాన్ చూసుకున్నట్లయితే కిర్గిస్తాన్లో ఓష్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, జలాలాబాద్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఇవి ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి డైలీ 1 పీరియడ్ వాళ్ళ రష్యన్ లాంగ్వేజ్ ఎలాగో ఉంటుందండి. అండ్ క్యాంపస్లోనే హాస్టల్ వసతులు కానివ్వండి ఎవ్రీథింగ్ అన్ని క్యాంపస్లోనే ఉంటాయి. సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో యూనివర్సిటీస్లో ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి మెడిసిన్లో అంటే అసలు బేసిక్గా ఏం క్వాలిఫికేషన్ కావాలి? ఓకే అండి, వాళ్ళకి ఇంటర్లో అబౌవ్ 70% అంటే బైపీసీలో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్లో కనుక వాళ్ళకి అబౌవ్ 50% ఉంటే కనుక వాళ్ళు అబ్రోడ్లో చదువుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. బైపీసీలో అబౌవ్ 50% ఉంటే కనుక అబ్రోడ్లో చదువుకోవడానికి ఎలిజిబుల్. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటూ ఏముండదండి, డైరెక్ట్ మెడిసిన్ ఉంటుంది. సో వాళ్ళు మా ఆఫీస్కి విజిట్ అయినప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఎవ్రీథింగ్ మేము పేరెంట్స్కి చెప్తాము. సో అడ్మిషన్స్ ఎప్పటి వరకు ఉంటాయి? ఓకే, ఆల్మోస్ట్ ఒక 2 months నుండి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు నీట్ నిన్న అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇండియాలో మనకి ఫ్రీ సీట్ అయితే ఓకే, కానీ మామూలుగా పేమెంట్ సీట్ కానివ్వండి బి కేటగిరీలో అయితే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మేము గత 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మంచి టాపెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఎవరికైతే మెడిసిన్ చేయాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ మా సంస్థను అప్రోచ్ అయితే కనుక మేము పూర్తి వివరాలు వాళ్ళకి ఇస్తాము. 17 lakhs నుండి 25 lakhs లోపు కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయండి. చైనాలో చూసుకున్నట్లయితే 17 lakhs అంటే ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి 17 lakhsలో మీకు కంప్లీట్ అవుతాయి. అది కూడా ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఒక 5.5 దాకా అవుతుంది, ఎందుకంటే అందులో మిసిలెన్స్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ 5.5 అవుతుందండి. ఇంకా సెకండ్ ఇయర్ నుంచి 1,80,000 కాలేజ్ ఫీజు ఉంటుంది. అండ్ 35,000 హాస్టల్ ఫీజు ఉంటుంది. ఫుడ్ పర్ మంత్ 5,000 కట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో టోటల్గా 17 lakhsలో కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. చైనాలో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా బాగా సెటిల్ అయ్యారు. కొంతమంది పీజీ చేస్తున్నారు, కొంతమంది మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు, కొంతమంది ఓన్ హాస్పిటల్ పెట్టుకొని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. అండ్ ఇంకా ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్లో కూడా మనకి ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ మన క్లైమేట్ ఉంటుంది. ఫుడ్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫీ స్ట్రక్చర్ పరంగా చూసుకున్నా కానీ సుమారుగా ఒక 22 lakhs నుంచి 28 lakhs వరకు కంప్లీట్ అయ్యేటటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ 22 lakhs కూడా ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అన్నీ కలిపి 22 lakhs
lakhsలో అయిపోతుంది. ఇది కూడా ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇయర్ ఒక 6 నుండి 7 lakhs వరకు అవుతుంది ఫిలిప్పీన్స్లో అయితే. సెకండ్ ఇయర్ నుంచి 2,10,000 కాలేజ్ కట్టుకోవాలి. హాస్టల్ ప్లస్ ఫుడ్ కలిపి ఒక 12,000 అవుతుందండి. అక్కడ మావే హాస్టల్స్, మావే క్యాంటీన్స్ ఉంటాయి. సో పర్ మంత్ 12,000 లాగా పడుతుంది అనమాట. సో ఈ రకంగా ఫిలిప్పీన్స్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా కిర్గిస్తాన్ చూసుకున్నట్లయితే ఓష్ మెడికల్ యూనివర్సిటీ, తర్వాత జలాలాబాద్ ఉంది. ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. 18 నుంచి 19 lakhs వరకు ఉంటుంది. ఇది కూడా ఈజీగా ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ 3 కంట్రీస్లో ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏంటంటే అబ్రోడ్ పంపిస్తే, ఇప్పుడు నీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అదే ఒక డైనమాలు ఉంటారనమాట. అబ్రోడ్ పంపిస్తే మరి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారనమాట. అబ్రోడ్ ఎంబీబీఎస్, ఇండియా ఎంబీబీఎస్ సేమ్ ఈక్వల్గానే ఉంటుందండి. ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అబ్రోడ్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సేమ్ ప్యాటర్న్, అన్నీ కూడా సేమ్ ఈక్వల్ టు ఇండియా డిగ్రీ అనమాట. సో ప్రపంచంలో మనం ఎక్కడ వెళ్ళినా కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ అంటే కన్ఫ్యూజ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకటేనండి క్లారిటీ, ఏంటంటే ఇండియాలో ఏదైతే సిలబస్ ఉంటుందో ఆల్ ఓవర్ వరల్డ్లో సేమ్ సిలబస్ ఉంటుందండి ఎంబీబీఎస్. ఎక్కడ చేసినా కానీ ఇండియాలో చేసినా వాళ్ళు ఎక్కడైనా సెటిల్ కావచ్చు, చైనాలో చేసినా ఎక్కడైనా సెటిల్ కావచ్చు. అంటే పోర్షన్ వైజ్ కానివ్వండి అండ్ వాళ్ళ సెటిల్డ్ వైజ్ కానివ్వండి సేమ్ ఉంటుంది. ఇండియాలో ఒకలాగా అబ్రోడ్లో ఒకలాగా మాత్రం ఉండదు అనమాట. రైట్. సో మానస, సెక్యూరిటీ విషయంలో చాలామంది పేరెంట్స్ భయపడతారు అమ్మాయిలను ఫారెన్ పంపించాలి, అది కూడా చదువుకోవడానికి అంటే. సో ఎలా ఉంది అక్కడ సెక్యూరిటీ పరంగా, అలాగే ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఈవెన్ ఐఎమ్ అ గర్ల్ స్టూడెంట్, మా పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారండి పంపించడానికి. బట్ ద థింగ్ ఇస్ మనం వెళ్ళే కన్సల్టెన్సీ పట్టి ఉంటుంది. ఇప్పుడు దిస్ కన్సల్టెన్సీ ఈజ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఇన్ ద మార్కెటింగ్. వీళ్ళని వీ కెన్ ట్రస్ట్. ఇది ఒక డీలింగ్ బిజినెస్ లాగా కూడా కాదు, ఫ్యామిలీ లాగా దే ట్రీట్ చిల్డ్రన్ అనమాట. 24/7 మాకు అక్కడ సీనియర్స్ ఇప్పుడు వీళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి కాంటాక్ట్ మాకు చేయకపోయినా కానీ అక్కడ మాకు సీనియర్స్ ఉంటారు, లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవ్రీ టైం చిన్న ప్రాబ్లం వచ్చినా దే విల్ హెల్ప్ అస్ అనమాట. సెక్యూరిటీ అంటే ఫస్ట్ థింగ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బిహేవియర్ వేర్ ఎవర్ యూ గో. ఈవెన్ ఇన్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కానీ బిహేవియర్ పట్టి, మన పర్సనల్ బిహేవియర్ పట్టి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ పీపుల్ యూ విల్ నాట్ హ్యావ్. యాక్చువల్లీ అక్కడ పీపుల్ దే ఆర్ వెరీ స్వీట్ టు ఇండియన్స్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంకా సెక్యూరిటీ మాకు హాస్టల్స్ ఉంటాయి, మా కన్సల్టెన్సీ మా బిల్డింగ్సే ఉంటాయి. ఫుడ్ కూడా మాకు హాస్టల్ లోపలికే వస్తుంది. సెక్యూరిటీ ఉంటుంది, ఆ టైమింగ్ కూడా ఉంటుంది, ఆ టైం లోపల వచ్చేయాలి, సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ వాంట్ క్లియర్ వన్ డౌట్ అండి. యాక్చువల్లీ నేను ఒక షో చాలా కన్సల్టెన్సీస్ చేస్తారు కదా ఇలా న్యూస్. నేను ఒక డౌట్ క్లియర్ చేస్తాను. ఇట్ ఈస్ లైక్ ఫిలిప్పీన్స్ అంటే సేమ్ టెంపరేచర్ ఉండదు ఇండియాకి, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఐలాండ్ అని నేను చాలా స్టూడెంట్స్ కాల్స్లో అడగడం చూశాను. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఫిలిప్పీన్స్లో దేర్ ఆర్ 3 ఐలాండ్స్ అండి, లుజాన్, విసాయస్ అండ్ మిందనో. నేనున్న ఐలాండ్ లుజాన్ అనమాట. ఈ ఐలాండ్ ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది, సేమ్ మన ఇండియన్ క్లైమేట్ ఉంటుంది. సో విసాయస్ అండ్ మిందానో అది నార్థన్ అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ కింద వస్తుంది. అక్కడ క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మా కన్సల్టెన్సీ డీల్ చేస్తున్న కాలేజెస్ లుజాన్, ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఐలాండ్ అనమాట. సేమ్ మన టెంపరేచర్ లానే ఉంటుంది. అండ్ వాట్ డిడ్ యూ ఆస్క్? Expenditure is equal to India and it is 1.50 paisa. That's all. Anta difference e untadi. It is very good actually. 4 years of medicine and doing internship over there, it is equal to our Indian that only. Right. Caller unnaru. Hello. చెప్పండి. గంగాధర్ గారు మీరే చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గంగాప్రసాద్, మీ క్వశ్చన్ అడగండి. అదే అంటే చైనాలో చదువుకోవడానికి ఏం కావాలో అదే అడగాలని. ఓకే, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? ఆదిలాబాద్. ఓకే, ఎంత అండి పర్సంటేజ్ ఇంటర్లో? 90% అండి. 90%. ఓకే, నీకోసమేనా ఇది మెడిసిన్? ఓకే. ఆదిలాబాద్ నుంచి కూడా చాలామంది ఉన్నారమ్మా స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ ఇయర్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ నువ్వు ఎస్పెషల్లీ చైనా గురించి అడిగావు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు అన్ని స్పాట్ అడ్మిషన్లు అవుతున్నాయి.
ఎస్పెషల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి యూనివర్సిటీలలో కూడా మీకు సీట్లు చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీస్కి మినిమం ఆ ద్వారా ఒక 20 సీట్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 70% ఆఫ్ సీట్స్ బుక్ అయిపోయినాయి. చైనాలో ఏంటంటే చాలా లిమిటెడ్ సీట్లు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి లిమిటెడ్ సీట్లు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి గువాన్సీ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, ఫుజియాన్ అండ్ చైనా మెడికల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్. అండ్ ఎస్పెషల్లీ గువాన్సీ ఇది సౌత్ ప్లేస్లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన క్లైమేట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ జర్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ యూనివర్సిటీ నుండి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మీకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో చాలామంది కూడా ఉన్నారు. అండ్ మీకు క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. రూమ్కి 2 పిల్లలు ఉంటారు. రూమ్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏసీ, గ్లీజర్, హీటర్ ఆల్. అండ్ ఇంకోటి మీకు యూనివర్సిటీ నుండి కనుక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్ నుంచే, అంటే ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తూ సెకండ్ ఇయర్ నుంచే పీజీకి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. యూఎస్ఎంఎల్ కానివ్వండి, ఏఎంటీ కానివ్వండి, ప్లాబ్ కానివ్వండి, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు సెకండ్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయితే కనుక మెడిసిన్ కంప్లీట్ అయ్యేలోపు మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని డైరెక్ట్ యూఎస్లో లండన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ కంట్రీలో పీజీ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా నువ్వు నీకు 90% అంటున్నావు కాబట్టి స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మెరిట్స్కి అక్కడ స్కాలర్షిప్ ఇస్తారనమాట. ఇక్కడ నువ్వు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక 10th ఇంటర్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 25,000 అమౌంట్ ఇవి తీసుకొని మీరు, మా ఆఫీస్ హైదర్గూడలో ఉంది. గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నాము కాబట్టి మాకు ఓన్గా హాస్పిటల్ కూడా ఉంది. ఎంసీఐ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. స్టూడెంట్కి ఒక గ్యారంటీ ఉంటుంది. అంటే పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు 5 years కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ మీకు అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్లీ రెక్టిఫై అవుతుంది. ప్రతి ఒక్క క్యాంపస్లో, అంటే మేము డీల్ చేసేటటువంటి ప్రతి ఒక్క క్యాంపస్లో మా రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఉంటారు మీకు అవైలబుల్లో. కాబట్టి వాళ్ళంతా కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదున్నా దగ్గరుండి చూసుకుంటారు. ఎస్పెషల్లీ ఫీ స్ట్రక్చర్ విషయంలో చూసుకున్నట్లయితే 17 lakhsలో అయిపోతుంది మీకు ఈ యూనివర్సిటీ. అంటే ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ అంతా కలిపి 17 lakhsలో అయిపోతుంది. అది 5 installmentలో కట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇయర్ ఒక 5.5 దాకా అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్ ఫీజు 1,80,000 అవుతుంది. 35,000 హాస్టల్ అవుతుంది. 5,000 per month ఫుడ్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. టోటల్ 5 years కోర్స్ ఉంటుంది. అండ్ 1 year ఇంటర్న్షిప్. నువ్వు ఎస్పెషల్లీ చైనా చూస్ చేసుకున్నావు కాబట్టి నీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఇంటర్న్షిప్ చేస్తే ఇక్కడ ఇండియాలో చేయనక్కర్లేదు. ఎందుకంటే చైనా ఆసియన్ కంట్రీ కాబట్టి మన కైండ్ ఆఫ్ డేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేసినటువంటి అబ్బాయి, అంటే అక్కడ ఇంటర్న్షిప్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఇండియాలో చేయని అవసరం లేదనమాట. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను. రైట్, కాలర్ ఉన్నారు. హలో 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 మేడం. సౌభాగ్యవతి గారు. అవును మేడం, సౌభాగ్య లక్ష్మి. రైట్, మీ క్వశ్చన్ అడగండి. హలో, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం. హలో మేడం, మీ క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. సౌభాగ్య లక్ష్మి మేడం. మీ క్వశ్చన్ అడగండి. సౌభాగ్య లక్ష్మి, నారాయణపేట. హలో మేడం. చెప్పండి మేడం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. మేడం, ఇప్పుడు చైనాలో ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చైనా చేయాలని అనుకుంటే అక్కడ అదే మేడం, చైనాలో చేయాలనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, వీళ్ళకు ఎలిజిబుల్ ఎట్లా తీసుకుంటారు మేడం? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం మీరు? ఇక్కడ నారాయణపేట మేడం, సౌభాగ్య లక్ష్మి, నారాయణపేట, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే మేడం. ఓకే, ఇంటర్లో పర్సెంటేజ్ ఎంత మేడం? మీ పాపనా బాబా? పర్సెంటేజ్ నారాయణపేట, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే ఓకే, మీ పాప కోసమా బాబు కోసమా? పాప కోసం మేడం. ఓకే, ఇంటర్లో పర్సెంటేజ్ ఎంత వచ్చింది మేడం? 87 మేడం. ఓకే, 87 అంటే చాలా మంచి పర్సెంటేజ్ వచ్చింది. అండ్ మీరు ఎస్పెషల్లీ చైనా గురించి అడిగారు. మహబూబ్ నగర్ నుంచి అయితే చాలామంది స్టూడెంట్స్ మా ద్వారా వెళ్ళి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. మహబూబ్ నగర్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల నుంచి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి నాగర్పేట అండ్ గద్వాల్ ఆ సైడ్ ఏరియాల నుంచి మా స్టూడెంట్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ నౌ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ ఇయర్ కోసం కూడా అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో మీరు ఎస్పెషల్లీ చైనా అడిగారు కాబట్టి చైనాలో టోటల్ ప్యాకేజ్ మీకు 17 lakhsలో అవుతుందండి. ఫుడ్,
అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి 17 lakhsలో అయిపోతుంది. అది ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 5,50,000 అవుతుంది ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 1,80,000 కాలేజ్ ఫీజు ఉంటుంది, 35,000 హాస్టల్ ఫీ ఉంటుంది. ఫుడ్ పర్ మంత్ కట్టుకుంటే సరిపోతుంది, ఒక 5,000 to 6,000 అవుతుంది. అది పర్ మంత్ కట్టుకుంటే సరిపోతుంది. ఈ చైనాలో సెక్యూరిటీ బాగుంటుంది. మీరు పాప కోసం అని చెప్పేసి అన్నారు కాబట్టి క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. రూమ్కి 2 పిల్లలు ఉంటారు, అందులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్యాకల్టీ పరంగా కూడా మీకు కంప్లీట్ ఇంగ్లీష్లో టీచింగ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటుంది. అండ్ మా వార్డనర్స్ అంటే మా రిప్రజెంట్ పర్సన్స్ కూడా అంటే వాళ్ళ వార్డనర్స్తో పాటు మా రిప్రజెంట్ పర్సన్స్ కూడా మీకు అక్కడ 24 hours అవైలబుల్లో ఉంటారండి. అక్కడ ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాదే. 5.5 years కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. అండ్ మా ద్వారా వెళ్తే కూడా మీకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇప్పుడు మా ద్వారా వెళ్ళేటటువంటి పిల్లలకి ఎంసీఏ మెటీరియల్ ఇస్తాం ఫస్ట్ ఇయర్ నుంచి. అంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చాక ఎంసీఏ టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ నుంచే ఇలాంటి ఎంసీఏ మెటీరియల్ బుక్స్ ఇస్తాము. అండ్ ఎంసీఏ కోచింగ్ కూడా ఇస్తామండి. మేము ఏవైతే యూనివర్సిటీస్ డీల్ చేస్తున్నామో అక్కడ సెకండ్ ఇయర్ నుంచి ఎంసీఏ కోచింగ్ ఇప్పిస్తాము. అంతేకాకుండా మేము డీల్ చేసే యూనివర్సిటీలలో మీకు పీజీ కోచింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అంటే యూఎస్ఎంఎల్ఈ కానివ్వండి, ఏఎంటీ కానివ్వండి, ప్లాబ్ కానివ్వండి, ఇవన్నీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట. వీటి కోసం మీకు కోచింగ్ అవైలబుల్ ఉంది. అంటే సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళు మెడిసిన్ చేస్తూ సెకండ్ ఇయర్ నుంచి మీరు వాళ్ళు ఒకవేళ పీజీ చేయాలనుకుంటే కనుక అంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి పీజీలో కూడా సీటు తెచ్చుకోవాలనుకుంటే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు పీజీ ప్రిపేర్ అవుతాయి. అంటే యూఎస్ఎంఎల్ కానివ్వండి, ఏఎంటీ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతే కనుక వాళ్ళు మెడిసిన్ కంప్లీట్ అయ్యేలోపే వాళ్ళకు పీజీ సీట్ ఫ్రీ వచ్చే అవకాశం ఉందండి. దాదాపు ఒక 70 కంట్రీస్కి అక్కడ ఎలిజిబుల్ ఉందన్నమాట పీజీ చేసుకోవడానికి. కాబట్టి మా ద్వారా వెళ్తే ఎస్పెషల్లీ మీకు ఎంసీఐకి సపోర్ట్ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత కూడా మాదే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పినటువంటి గువాన్సీ మెడికల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కావాలంటే మాత్రం ఇప్పుడు అన్ని స్పాట్ అడ్మిషన్లు అవుతున్నాయండి. దాంట్లో చాలా తక్కువ అంటే లిమిటెడ్ సీట్లు ఉన్నాయన్నమాట. దాదాపు 70 to 80% సీట్స్ అయిపోయాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆఫీస్కి రండి. ఆఫీస్ హైదర్గూడలో ఉంది. 10th ఇంటర్ మార్క్స్ మెమోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 25,000 మీరు తీసుకొని వచ్చినట్లయితే మీరు అంతా అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాము. మీరు ఓకే అనుకుంటే కనుక మీరు స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు టైం లేదు. ఎస్పెషల్లీ మీరు చైనా అడిగారు. చైనాలో ఏంటంటే లిమిటెడ్ సీట్లు ఉంటాయి కాబట్టి మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రైట్. సో ఎంసీఐ ఎగ్జామ్ కోసం చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు కోచింగ్ ఇస్తాము అని అంటున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? చాలామంది ఎందుకు ఎంసీఐ ఎగ్జామ్ అంటే అంత భయపడుతూ ఉంటారు? ఓకే అండి, యాక్చువల్లీ చాలామంది అదే పేరెంట్స్ అనుకుంటూ ఉంటారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సేమ్ సిలబస్ అండి. అంటే వాళ్ళు మెడిసిన్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అంటే సెమిస్టర్ వైజ్ అక్కడ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే మెడిసిన్లో సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ సేమ్ సిలబస్ సేమ్ పోర్షన్ మనకి ఎంసీఐలో వస్తుందన్నమాట. అంటే వెళ్ళినటువంటి స్టూడెంట్ ఫస్ట్ సెమ్ నుండి లాస్ట్ సెమ్ వరకు వాళ్ళు పూర్తి కాన్సన్ట్రేట్ అంటే వాళ్ళు బాగా చదువుకొని వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చాక ఎంసీఐ టెస్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎంసీఐకి సపరేట్ ప్యాటర్న్ కానీ సపరేట్ సిలబస్ కానీ ఉండదండి. మీరు ఏదైతే సిలబస్ ఉంటుందో మెడిసిన్లో అదే సిలబస్ మీకు ఎంసీఐలో ఉంటుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ మీరు మా తరఫు నుండి వెళ్తే కనుక మా ద్వారా వెళ్తే కనుక మా నుండి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుండే మేము ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎంసీఐ కోచింగ్ కూడా మేము డీల్ చేసే యూనివర్సిటీలలో సెకండ్ ఇయర్ నుంచి ఎంసీఐ కోచింగ్ ఇప్పిస్తాము. అండ్ ఇండియాలో కూడా మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడికి వచ్చాక ఎంసీఐ కోచింగ్ మా ద్వారానే ఫ్రీ కోచింగ్ ఉంటుంది, స్పెషల్ కేర్ ఉంటుంది అండ్ మెటీరియల్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఒకటేమో మన హైదరాబాద్లో ఉందండి, ఇంకొకటి ఢిల్లీలో ఉంది. వేరే కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన పిల్లలు కూడా మా దగ్గరికి ఎంసీఐ కోచింగ్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఛార్జ్ ఉంటుంది. అండ్ మా తరఫు నుండి వెళ్ళినటువంటి పిల్లలకైతే స్పెషల్ కేర్ ఉంటుంది, మెటీరియల్ ఫ్రీ ఉంటుంది. అండ్ వాళ్ళు 99% ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకునేలాగా మేము సపోర్ట్ చేస్తాము. రైట్, కాలర్ ఉన్నారు. హలో హలో, ఆంజనేయులు గారు. అవునండి. మీ క్వశ్చన్ అడగండి. హలో, ఓకే సార్ చెప్పండి. అవునండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మణిగారు ఉన్నారు. మేడం ఏం లేదు, నేను మెదక్ నుండి ఆంజనేయులు. ఇప్పుడు చైనాలో కానీ ఫిలిపీన్స్లో కానీ టోటల్ ఫీజు ఎంత? ఒకటి స్కాలర్షిప్ ఎంత వస్తుంది పాపకు, మా పాపకు? ఓకే సార్, ఇంటర్లో పర్సెంటేజ్ ఎంత ఉంది సార్ పాపకి? 97%. ఓకే, 97 అంటే చాలా మంచి పర్సెంటేజ్ సార్. మరి మీరు చైనా తర్వాత ఫిలిపీన్స్ 2 కంట్రీస్ గురించి చెప్పారు. చైనాలో అయితే
టోటల్గా 17 lakhs అవుతుంది సార్. ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి 17 నుంచి 25 lakhs లోపు అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎస్పెషల్లీ స్కాలర్షిప్ గురించి కూడా అడిగారు. చైనాలో అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. అందులో మీ అమ్మాయికి 97% అంటున్నారు. సో బాగా చదివేటటువంటి అమ్మాయి. అక్కడ మెరిట్స్కి టాప్ 10 మెంబర్స్కి స్కాలర్షిప్ ఇస్తారు. ఆల్మోస్ట్ కాలేజ్ ఫీజు ఫ్రీ అనమాట. అంటే అక్కడ కాలేజ్ ఫీజు 1,80,000 ఉంటుందండి చైనాలో. ఆ 1,80,000 వీళ్ళకు స్కాలర్షిప్ రూపంలో ఇస్తారు. సో మీరు ఒకవేళ చైనాలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం లేట్ చేయొద్దండి. చైనాలో చాలా లిమిటెడ్ ఉన్నాయి సీట్స్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ సీట్స్ ఫిల్ అయ్యాయి. మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్ సౌత్ ప్లేస్లో ఉన్నాయి. బాగుంటుంది యూనివర్సిటీ. అక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇంకా సెక్యూరిటీ వైజ్ అయితే చాలా చాలా స్ట్రిక్ట్ అండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 5 years కేరింగ్కి మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మా తరఫు నుండి వెళ్ళినటువంటి పిల్లలకి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిలిప్పీన్స్ అడిగారు. ఫిలిప్పీన్స్లోనైతే 22 lakhs అవుతుందండి. ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి 22 lakhs అవుతుంది. అది ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు అనమాట. ఫిలిప్పీన్స్ కూడా మనకు చాలా నియర్బుల్ కంట్రీ. అండ్ వెదర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ వెదర్ ఉంటుంది. ఫుడ్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ అకామిడేషన్ అండ్ క్యాంటీన్స్ అంటే మావే ఉంటాయి కాబట్టి ఫుడ్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే కూడా అంటే అక్కడ మా రిప్రజెంటివ్ పర్సన్స్ మీకు 24 hours అవైలబుల్లో ఉంటారు కాబట్టి మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉందండి. మాది ఆఫీస్ హైదర్గూడలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ ఆఫీస్ విజిట్ అయితే కనుక పూర్తి వివరాలు మేము మీకు ఇస్తాము. మేము గత 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా ద్వారా కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ నుండి అన్ని ఏరియాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఇండియా వైజ్ ఉన్నారు. అండ్ అదర్ కంట్రీస్లో కూడా మా స్టూడెంట్స్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం మీరు డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. మా ఆఫీస్ హైదర్గూడలో ఉంది. మీరు డైరెక్ట్ అప్రోచ్ అయితే కనుక ఎక్కువ వివరాలు తెలుస్తాయి. రైట్. సో ఫుడ్ అండ్ సెక్యూరిటీ పరంగా స్టూడెంట్స్ పూర్తి బాధ్యత మీదే అంటున్నారు. అలాగే ఇక్కడ మెడిసిన్ చేయలేని వాళ్ళు అబ్రాడ్లో చేయొచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.